డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో చాలా వరకు అందరూ కూడా చెప్తూ ఉంటారు, స్క్రిప్టింగ్ కావచ్చు, జనరలింగ్ కావచ్చు, ఇది కనుక మన లైఫ్ స్టైల్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చేంజెస్ మనం చూస్తాము అండ్ చాలా బాగుంటుంది అని. అసలు ఎలా దీన్ని స్టార్ట్ చేయాలి, ఒకవేళ స్టార్ట్ చేస్తే దీని ఇంపాక్ట్ అన్నది మన జనరల్గా మన డేలో ఎలా ఉంటుందంటారు? చాలా వండర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి సిరి మనకి. దాంట్లో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇస్ స్క్రిప్టింగ్ టెక్నిక్. ఎప్పుడైతే మనం రాసుకుంటామో మనకు నిజంగా ఒక క్లారిటీ ఉండదు. ఒక మనిషికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి మైండ్లో. సో అన్ని ఆలోచనల్లో మనకు క్లారిటీ లేకుండా మనం ఏదైనా అనుకున్నా అది మేనిఫెస్ట్ చేయలేం. సో కరెక్ట్గా మనం అనుకున్నది మనము మేనిఫెస్ట్ చేయాలి, రియాలిటీలో చూడాలి అని అనుకున్నప్పుడు స్క్రిప్టింగ్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే రాస్తామో ఆ క్లారిటీ, ఆ రాసినప్పుడు ఆ మెసేజ్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్తుంది అనమాట. సో మెయిన్గా మన లైఫ్లో చేంజ్ జరగాలి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అనేది జరిగితేనే మన లైఫ్లో అది రియాలిటీలో చూడగలుగుతాం. అదర్వైజ్ ర్యాండమ్గా ఆలోచనలు ఉన్నాయనుకోండి, అసలు ఆ క్లారిటీ ఉండదు మనకి. యూనివర్స్కి కూడా తెలీదు అసలు వీళ్ళకి ఏం కావాలి అని చెప్పేసి. సో మనం ఏది నెగిటివ్గా అనుకున్నా యూనివర్స్ తదాస్తు అంటుంది. సో మన లైఫ్లో క్లారిటీ లేనప్పుడు ర్యాండమ్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా క్లారిటీ అనేది మన మైండ్కి ఇచ్చినప్పుడు మాత్రమే అది అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో రీచ్ అవుతేనే ఆ మెసేజ్ యూనివర్స్కి వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి మన లైఫ్లోకి అన్నీ రావడం జరుగుతుంది. అది ఆపర్చునిటీ కానివ్వండి, డబ్బులు కానివ్వండి. సో స్క్రిప్టింగ్ అనేది చేసినప్పుడు మాత్రమే ప్రాపర్ రిజల్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఈవెన్ మూవీస్ తీసినప్పుడు డైరెక్టర్స్ కూడా కదా సిరి అది రాసుకుంటారు, అవునా? స్క్రిప్టింగ్ అనేది చేస్తేనే వాళ్ళు ఏంటి, వాళ్ళ డైలాగ్స్ ఏంటి అనేది తెలుస్తుంది. సో స్క్రిప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్ అన్నమాట. ఇప్పుడు మనము ఒక కైట్ ఎగరేయాలన్నా కూడా దానికి ఒక దారం, ఒక డైరెక్షన్ ఉంటేనే కదా ప్రాపర్ వేలో వెళ్ళగలుగుతాం. సో ఈ టెక్నిక్ మనం అలా యూజ్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్కటి మనం ఏదైనా రాస్తున్నాము అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి మెసేజ్ ఇస్తున్నాము. సో ఇదివరకైతే ఓల్డెన్ డేస్లో మనము లెటర్ రాసుకునే వాళ్ళం. ఇక్కడి నుంచి అక్కడికి మెసేజ్ వెళ్ళాలి అంటే లెటర్సే కదా. సో మన మైండ్కి కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి అంటే స్క్రిప్టింగ్ అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాలి. సో డబ్బులను మనం అట్రాక్ట్ చేయాలి అని అన్నప్పుడు స్విచ్ వర్డ్స్, స్విచ్ నంబర్స్ అనేవి చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం ఎన్నోసార్లు అనుకున్నా కూడా ఇది అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. ఈ స్విచ్ వర్డ్స్ ఎప్పుడైతే మనం రాసుకుంటామో, ఎప్పుడైతే చాంట్ చేస్తూ ఉంటామో అది మన సబ్కాన్షియస్ మైండ్కి ఈజీగా వెళ్తుంది అనమాట. ఈ కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ఇట్ విల్ టేక్ టైం కదా. కాన్షియస్ మైండ్, లాజికల్ మైండ్ ఇది అవుతుందా కాదా అనే విధంగా ఆలోచిస్తుంది. సో ఇది బైపాస్ అయిపోయి డైరెక్ట్ సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది. సో మనం డబ్బులు అట్రాక్ట్ చేయాలి అంటే మనం ఇలా రాసుకోవచ్చు సిరి. సో యూజువల్లీ గోల్డెన్ సన్ రైజ్ అనేది నిజంగా చాలా వండర్ఫుల్ స్విచ్ వర్డ్. మనం గోల్డెన్ సన్ రైజ్ అనేది మనం రాసుకోవాలి. సో గోల్డెన్ సన్ రైజ్ ఏంటి, ఇది మణిపూర చక్ర. ఇప్పుడు సన్ రైజ్ అంటే సన్ ఎల్లో కలర్ మన మణిపూర చక్రాకి రిలేటెడ్ అనమాట. మన లైఫ్లో ఒక పర్పస్ అనేది ఉన్నప్పుడు ఒక ప్యాషన్ అంటే ఒక ఫైర్ ఎలిమెంట్ అని చెప్తూ ఉంటాం కదా. సో అది ఖచ్చితంగా నెరవేరాలి అంటే ఆ గోల్డెన్ సన్ రైజ్ అని రాసుకున్నప్పుడు దాన్ని ఒక ఎనర్జీ మన చక్ర పైన వర్క్ అవుతుందన్నమాట. సో గోల్డెన్ సన్ రైజ్ అని మనం రాసుకోవాలి. సో ఎనర్జీ అనేది ఆ ఫ్లోయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా స్విచ్ నంబర్ కూడా మనం దీనికి యాడ్ చేయొచ్చు. సో 520 520 అంటే విండ్ ఫాల్ ఆఫ్ మనీ అని చెప్తూ ఉంటాం. మన లైఫ్లో అమాంతంగా వచ్చి పడుతుంది అనే విధంగా. సో అలాంటి ఫ్రీక్వెన్సీలో మనం ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది కదా. వస్తుందా రాదా అనే డౌట్స్లో ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. సో అంత పాజిటివ్గా మనం ఉండాలి. అలాగే 741 అని అంటే మనం రాసుకున్నప్పుడు ఏదైతే నువ్వు విష్ కోరుకున్నావో, ఏదైతే ఇంటెన్షన్ పెట్టుకున్నావో యూనివర్స్ దానికి తదాస్తు అంటది. ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోతుంది అని చెప్పేసి ఆ నంబర్ మనం రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో 741 అది. అండ్ అలాగే 777 ఇది ఒక ప్యాటర్న్. మనం ఏంజిల్ నంబర్ అని కూడా చెప్తూ ఉంటాం. 771 టెక్నిక్ చేసుకున్నా కూడా చాలా తొందరగా 7 డేస్లో మేనిఫెస్ట్ అవుతుంది అని కూడా చెప్పుకుంటాం కదా. ఇది కూడా ఈ ఏంజిల్ నంబర్, యూనివర్సల్ నంబర్ మనం యాడ్ చేసినప్పుడు దీనికి యాడ్ ఆన్ అనమాట. ఇంకా ఎనర్జీస్ యాంప్లిఫై అవుతూ ఉంటాయి. సో ఈ స్విచ్ నంబర్స్ని మనం రాసుకోవచ్చు. సో మనం దేని గురించి, డబ్బుల గురించి అనుకుంటున్నాం. అలాంటప్పుడు యాడ్ కౌంట్ నౌ, ఇమ్మీడియట్గా నా లైఫ్లోకి డబ్బులు రావాలి అనే విధంగా మనం ఇలా యాడ్ కౌంట్ నౌ ఇది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు.
సో ఫుల్గా ఎనర్జీస్ అన్నీ కూడా యాంప్లిఫై అయ్యి మన లైఫ్లోకి తొందరగా డబ్బులను అట్రాక్ట్ చేసే పాసిబిలిటీ 100% ఉంటుందన్నమాట. సో మీరు అన్నట్టుగా స్క్రిప్టింగ్ టెక్నిక్ అనేది చాలా వండర్ఫుల్గా వర్క్ అవుతుంది సిరి. ఏదైతే మనం రాస్తామో మన సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది. ఎప్పుడు రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందంటారు? సో డెఫినెట్గా మార్నింగ్ రాసుకోవాలి, అలాగే పడుకునే ముందు కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మన లైఫ్లో ఏదైతే కావాలో అది ఎలా స్టార్ట్ చేస్తాం? ఒక గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయాలి. ఏదైనా ఈ యూనివర్స్లో మనం గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేసింది మాత్రమే రియాలిటీగా మారుతుంది. ఒకవేళ బై ఛాన్స్ లక్కీగా ఎవరికైనా వచ్చింది అనుకోండి గ్రాటిట్యూడ్ లేకుండా, అంటే కొంతమందికి ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది ఉండదు, చాలా పొగరుగా ఈగో అనేది ఉంటుంది అనమాట. ఏముందిలే నా లైఫ్లో చాలా ఈజీగా వస్తుంది డబ్బులు అని అనుకుంటూ ఉంటారు. కానీ వన్ పాయింట్ ఆఫ్ ద టైం వస్తుంది నిజంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ని చూస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది ఉండాలి. ఈ భూమి పైన పుట్టాము అంటేనే మనం ఒక పర్పస్తో పుట్టాం. సో అది తెలుసుకోవాలి అన్న గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరి. సో గ్రాటిట్యూడ్ మనం థ్యాంక్ యూ యూనివర్స్ ఆ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసినాక మన లైఫ్లో ఏదైతే కావాలో అది మనం రాసుకోవచ్చు అనమాట స్క్రిప్టింగ్లో. సో మార్నింగ్ బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. 4 to 5 లోపల చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఆ ఎనర్జీస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. అందుకే కదా బ్రహ్మ ముహూర్తంలో ఏది కోరుకున్నా కూడా ఈజీగా అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో మార్నింగ్ చేయాలి. అదేవిధంగా నైట్ కూడా పడుకున్నప్పుడు మనం రాయాల్సి ఉంటుంది అనమాట. పడుకునే ముందు ఒక 5 minutes ముందు రాసుకున్నా కూడా ఓకే, అది కూడా గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయాలి. యూజువల్లీ మనం నెగిటివ్ అంతా క్యారీ చేస్తూ ఉంటాం. డే టైంలో బయటకు వెళ్తాము వస్తాము, నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఆ రోజులో నిజంగా ఏదైతే జరిగిందో ఒక వన్ థింగ్ అయినా కూడా పాజిటివ్ది గుర్తు చేసుకొని ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకొని మీ లైఫ్లో మళ్ళీ ఏం కావాలి మార్నింగ్ ఏదైతే రాసారో అది రాసుకోవాలి. సో అలా రాసుకున్నప్పుడు ఎనర్జీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. పడుకునే ముందు సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది మన లైఫ్లో ఏం కావాలో దానికి తెలుసు. సో అలాంటి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి పెడుతుంది. సో మనకు కావాలి అన్న దగ్గరికి వెళ్ళడం కాదు, అలాంటి ఆపర్చునిటీస్ మనల్ని వెతుకొని మన దగ్గరకు వస్తూ ఉంటాయి. సో అలాంటి అద్భుతమైన టెక్నిక్ ఈ స్క్రిప్టింగ్లో ఉంది. మనీని అట్రాక్ట్ చేయడానికి మనం ఏదైతే సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం టెక్నిక్ సిరీస్, సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి నచ్చిన టెక్నిక్ ద్వారా వాళ్ళు మనీ అట్రాక్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే చక్రస్ బ్యాలెన్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మనకి తొందరలో క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి సిరి. అండ్ May 5th ఫ్రీ క్లాస్ ఒకటి అనౌన్స్ చేశాము. సో దాంట్లో ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ మనం చాలా తెలుసుకుంటాం. కానీ ఏవైతే పవర్ఫుల్ టెక్నిక్ ప్రతి ఒక్కరికి ఎలా యూజ్ అవుతుంది, ఎవరు చేసుకుంటే వాళ్ళ లైఫ్లో అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది అనే విధంగా ఫ్యూ టెక్నిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన చక్రాస్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ క్రిస్టల్స్ మెయిన్ ఇక్కడ ఒక అద్భుతమైన టూల్ ఏంటి అంటే క్రిస్టల్. ఎప్పుడైతే మన చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్రిస్టల్స్తో మనం చేసామనుకోండి మెడిటేషన్స్ ఉంటాయి సిరి. మెయిన్గా అంటే మనతో మనం కనెక్ట్ అవ్వడం, మన ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఈ క్రిస్టల్స్తో ఈజీగా చేయొచ్చు అనమాట. క్విక్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మన లైఫ్లో హెల్త్ అట్రాక్ట్ చేయాలన్నా వెల్త్ అట్రాక్ట్ చేయాలన్నా క్రిస్టల్స్ చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. సో దానికి రిలేటెడ్ క్లాస్ అనేది మనం తీసుకోబోతున్నాం. 5th రోజు ఫ్రీ క్లాస్ ఉంటుంది 10 to 12 in the morning సండే. అండ్ నెక్స్ట్ 6th రోజు నుంచి 7 days మనం చక్ర బ్యాలెన్సింగ్ త్రూ క్రిస్టల్స్ ఎలా చేయాలి అనే వర్క్షాప్ అయితే ఉండబోతుంది. సో ఎవరైనా కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.